నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ తాండవం అయితే నడుస్తుంది. బాలయ్య మేనియా కమ్మేసింది. ఎక్కడ చూసినా మొత్తం పాన్ ఇండియా మార్కెట్ అంతా అఖండ తాండవంతో బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి జై బాలయ్య నినాదాలతో. సరే, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అఖండ 2 సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఈ సినిమా ఉందన్న విషయం తెలియని వాడికి కూడా ఈ సినిమా గురించి తెలుస్తుంది. అలాగే వీళ్ళు చేసే అతికి, ఆన్లైన్లో వీళ్ళు చేసే అతి ఏదైతే ఉందో దానివల్ల న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, అసలు సినిమాకి వెళ్ళని వాళ్ళకు కూడా ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంకా ఒక 3 days ఆగండి, ఈ సినిమా కలెక్షన్స్ మాత్రమే చెప్తాయి మీకు. ఈ సినిమా ఫైనల్ టాక్ ఎలా ఉంది అన్న విషయం, అసలు టాక్ అనే విషయమే పక్కన పెట్టండి. ట్రోల్స్ గురించి కానీ, అలాగే వాళ్ళు చెప్తున్నటువంటి లాజిక్స్, ఫిజిక్స్, వాటన్నింటి గురించి కూడా మీరు పక్కన పెట్టేయండి. ఏం ఆలోచించొద్దు. ఒక్క 3 days ఆగండి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఏంటో, బాలయ్య మాస్ పవర్ ఏంటో మీరే చూస్తారు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఎక్కడో వెనకపడిపోయింది వాడు బాలయ్య. అసలు బాలయ్య ఎరా నడిచింది, ఎప్పుడో నడిచింది. 2001 ఆ టైంలో నరసింహనాయుడు బ్లాగ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్యకి తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీకి తగ్గటువంటి సినిమాలు అయితే పడలేదు. అంటే మళ్ళీ ఆ ఎరా నడవలేదన్నమాట. మధ్యలో లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలు వచ్చాయి, మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. మళ్ళీ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు, మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. లెజెండ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు, మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. కంటిన్యూస్గా బాలయ్యకి హిట్లు అయితే పడలేదు. అఖండ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందించి, అంటే ఇప్పుడున్నటువంటి సీనియర్ హీరోలు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు, ఒక్క హిట్ ఇవ్వడానికి ముక్కి ములుగుతున్నారు. అలాంటిది బాలకృష్ణ కంటిన్యూస్గా 400 కోట్ల సినిమాలు అందించి, 150 కోట్ల సినిమాలు అందించి, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పైన కన్నేశాడు. ఊపు చూస్తుంటే సీనియర్ హీరోస్లోనే ఆల్ టైమ్ రికార్డ్స్ పడతాయి. సినిమా టాక్ సంగతి అసలు పక్కన పడేయండి. టాక్ ఎలా ఉన్నా సరే, ట్రోల్స్ ఎన్ని వచ్చినా సరే, పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్కి మాత్రం పగిలిపోద్ది. నైజాం ఏరియాలో చూసుకున్న ఆల్ టైమ్ రికార్డ్స్ పడబోతున్నాయి ఈ సినిమాకి. ఇటు ఆంధ్రాలో కావచ్చు, అటు చూసుకుంటే ఓవర్సీస్లో కావచ్చు, ఆల్ టైమ్ రికార్డ్స్ సీనియర్ హీరోస్ పరంగా అన్ని రికార్డ్స్ అయితే లేచిపోతాయి. చాలామంది ఈ సినిమాకి చాలామంది సైంటిస్టులు తోడయ్యారన్నమాట. అంటే వీళ్ళంతా ఫిజిక్స్, లాజిక్స్ వెతికే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అనమాట. ఈ సైన్స్ స్టూడెంట్స్ వీళ్ళంతా. వీళ్ళకి 24 క్రాఫ్ట్స్లో అన్నీ కూడా ఆస్కార్ అవార్డులే వచ్చాయి. ఈ సినిమా గురించి లాజిక్స్, మ్యాజిక్స్ ఇవన్నీ వెతికే వాళ్ళంతా కూడా 24 క్రాఫ్ట్స్లో ఆస్కార్ అవార్డ్స్ తెచ్చుకున్నారు పాపం. అయితే బాహుబలి సినిమాలో వీళ్ళు వెతుకుతున్నారు కదా లాజిక్స్, ఫిజిక్స్, నోరు తిరగడం లేదు వాటి గురించి చెప్పడానికి. అయితే బాహుబలి సినిమాలో అతను కేవలం ఒక నార్మల్ మనిషి, ఒక దేశానికి రాజు అనుకోండి. అతను వెళ్ళి అంత పెద్ద భారీ విగ్రహం పడిపోతుంటే జస్ట్ ఇలా వెళ్ళి ఇలా భుజం మీద పట్టుకుంటాడు. మామూలుగా రియాలిటీలో సాధ్యమవుతుందా? లాజిక్స్ వెతుకుతున్నారు కదా, అందుకు మాట్లాడుతున్నా. అదే సినిమాలో బల్లాల దేవుడు ఉత్త చేతులతో, ఖాళీ చేతులతో వెళ్ళి దున్నపోతుని ఇలా కొడితే అది ఇలా నేల నాక్కుంటుంది, పడిపోతుంది, చచ్చిపోతుంది. నిజంగా రియాలిటీలో సాధ్యమవుతుందా? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇదే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ఉంది. ఎంతమంది ఉంటారు, 100 మంది విలన్స్ ఉంటారు. కుక్కను కొట్టినట్టు కొడతాడు అందరినీ, కుక్కలను కొట్టినట్టు కొడతాడు. నిజంగా పాసిబుల్ అవుతుందంటారా? ఆ విధంగా పాసిబుల్ అవుతుందా రియాలిటీలో? సినిమా అంటేనే ఒక మాయరా బాబు. మళ్ళీ దాంట్లో నువ్వు లాజిక్స్, మ్యాజిక్స్ వెతకడం ఏంటి? అసలు సరే, ఓకే, లాజిక్స్ వెతికావు, బాగానే ఉంది. వాళ్ళు ఒక నార్మల్ మనుషులే అలాంటివి చేయగలిగినప్పుడు ఇక్కడ అఘోర పాత్ర ఉంది. అఘోర పాత్రకి కొన్ని పవర్స్ ఉన్నాయి. అందుకనే తన పవర్స్కి తగ్గట్టుగా బోయపాటి కొన్ని ఫైట్స్ అయితే డిజైన్ చేశాడు. నువ్వు ఆ పవర్స్ని పక్కన పెట్టేసి కావాలని పని కట్టుకొని ట్రోల్ చేస్తున్నారు బాలకృష్ణ సినిమాని. ఇది మాత్రం చాలా అభ్యంతరకరమైన విషయమే. ఎందుకంటే అతనికి పవర్స్ ఉన్నాయన్న విషయమే పక్కన పడేశారు. పవర్స్ ఉన్నాయి కాబట్టే దానికి తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేశారు. దాన్ని ఏదో లాజిక్స్ కావాలని, మ్యాజిక్ కావాలని, ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఉంది, న్యూటన్స్ లా అని. ఏంట్రా మీరు ఇంత చదువు చదివారా? నిజంగానే నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు a+b² = mc². న్యూటన్ లాగా ఇది విరుద్ధంగా ఉంది, అది వ్యతిరేకంగా ఉంది. న్యూటన్ పై చెట్టు మీద నుంచి కిందికి దుంకుతాడు. బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? ఇప్పుడు సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వీళ్ళకల్లా పవర్స్ ఉన్నాయి కదా. మరి వాళ్ళు చేసినవి నిజమైనప్పుడు అఘోరకి కూడా పవర్స్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ రియాలిటీలో వాళ్ళకి నిజంగా పవర్స్ ఉన్నాయా? వాడెవడో ఇంకొకడు ప్యాంట్ మీద ఒక లంగోట వేసుకొని వస్తాడు, వాడు సూపర్ మ్యాన్ అనుకుంటా.
అవన్నీ పాసిబుల్ అవుతాయా? ఇలా పెట్టుకొని గాల్లో వెళ్ళిపోతారు, పాసిబుల్ అవుతాయా? కావాలని ఈ సినిమాని డ్యామేజ్ చేయాలని పని కట్టుకొని మరి ఏదో చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా ఈ సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టరు, ఇదైతే రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ అలాగే వీకెండ్ రికార్డ్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ పడబోతున్నాయి. ఇక డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే బాలకృష్ణ కెరియర్లోనే కాదు సీనియర్ హీరోస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పెట్టబోతున్నాడు బాలకృష్ణ. కేవలం గ్రాస్ పరంగానే ఈ సినిమాకి 32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అసలు ఇది బాలకృష్ణ సినిమాకి ఇప్పుడు గంటకి 18,000 నుంచి 19,000 టికెట్లు అయితే తెగుతున్నాయి ఈ సినిమాకి, అఖండ 2 సినిమాకి. ఆన్లైన్లో ఇంకొక యుఫోరియా నడుస్తుంది, అఖండ యుఫోరియానే నడుస్తుంది. అంటే అసలు మనది కేటగిరీ కాదు బాలయ్యది, ఈ ఆన్లైన్ కేటగిరీనే కాదు, బాలయ్యది అంతా ఆఫ్లైన్, ఆ కథ వేరుంది. అవి మీకు డే 1 కలెక్షన్స్ వచ్చిన తర్వాత బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మీకు అర్థమవుతుంది. కేవలం ఆన్లైన్ పరంగానే ఈ సినిమాకి గ్రాస్ పరంగా అడ్వాన్స్ గ్రాస్తోనే 32 కోట్లు వచ్చింది ఈ సినిమాకి. అటు చూసుకుంటే నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్స్ పడుతున్నాయి సీనియర్ హీరోస్ పరంగానే. ఇక ఆ రికార్డ్ని ఎవరు టచ్ చేయలేరు. గతంలో వీరసింహారెడ్డి సినిమాతో నైజాంలో చూసుకుంటే 6.5 కోట్లు అంటే 6.5 కోట్లు డే 1 కలెక్షన్స్ అయితే రాబట్టాడు షేర్ అయితే. ముందు వరుసలో అంటే సీనియర్ హీరోస్ పరంగా చిరంజీవి ఉన్నాడు, సైరా నరసింహారెడ్డి, అలాగే ఇంకోటి ఆచార్య సినిమా. నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లో అయితే ఆ 2 సినిమాలు ఉన్నాయి. బాలయ్య థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ చాలామంది ఫ్లాప్ సినిమాలతో చిరంజీవి ఒక రికార్డ్ అయితే పెట్టాడని మళ్ళీ ఏదేదో అంటారు. అక్కడ చూసుకుంటే సైరా నరసింహారెడ్డి సినిమా మల్టీ స్టారర్ సినిమా, పైగా పాన్ ఇండియా సినిమా. తర్వాత వచ్చినటువంటి ఆచార్య సినిమా కూడా మల్టీ స్టారర్ సినిమా, అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. RRR సినిమా తర్వాత చేసిన ఆచార్య సినిమాది, అందుకనే రికార్డ్స్ ఉన్నాయి. బట్ బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతోనే ఆ రికార్డుకి దగ్గరగా వెళ్ళాడు, టచ్ చేసి వదిలిపెట్టినట్టు అయిపోయింది, జస్ట్ త్రుడిలో తప్పిపోయింది. ఇప్పుడు వచ్చింది కదా పాన్ ఇండియా సినిమా, రికార్డు బద్దలవుతుంది. నెంబర్ 1 బాలకృష్ణనే నైజాం ఏరియాలో. ఇటు చూసుకుంటే ఆంధ్రాలో కావచ్చు, సీడెడ్లో కావచ్చు, కలెక్షన్లు అయితే కుంభేస్తుంది. మొత్తానికైతే డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా 40 కోట్ల షేర్ని అయితే టార్గెట్ చేసింది. ఈజీగా 35 కోట్ల నుంచి 40 కోట్ల షేర్ వస్తుంది. 70 నుంచి 75 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ఇప్పుడు చూసుకుంటే టికెట్స్ దొరకడం లేదు, ఎక్కడ చూసినా అన్ని హౌస్ఫుల్స్ అయిపోయాయి. డే 1 రికార్డ్స్ మాత్రం బద్దలైపోతాయి ఖచ్చితంగా. చూసుకుంటే మీరు చూసుకోండి, కావాలంటే వాళ్ళు ఇప్పుడు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, ఈ సినిమా డే 1 కలెక్షన్స్ అఫీషియల్గా వచ్చిన తర్వాత నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్సే వస్తాయి, మీరు ఇది రాసి పెట్టుకోండి. అలాగే బాక్స్ ఆఫీస్ వైజ్గా మీరు దేనైనా తీసుకోండి, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తీసుకోండి, ఏ ట్రాక్ రికార్డ్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఓ రేంజ్లో నడుస్తుంది. ఆన్లైన్లోనే ఇక అసలు మనం చెప్పవట్టదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మా ఏరియాలో మాత్రం టికెట్ ముక్క మిగలలేదు, సీడెడ్లో టికెట్ ముక్క కూడా మిగలడం లేదు, హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. నైట్ షోలో కూడా హౌస్ఫుల్స్ అయిపోయాయి. 6:30కి అయితే ఒక్క టికెట్ కూడా లేదు. ఇప్పుడు చూసుకుంటే మీరు కూడా చెక్ చేసుకోండి కావాలంటే. ఖచ్చితంగా డే 1 అయితే ఈ సినిమా 70 నుంచి 75 కోట్ల గ్రాస్, అలాగే 35 నుంచి 40 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వరల్డ్ వైడ్గా రాబట్టే అవకాశం ఉంది. టాప్తో సంబంధం లేకుండా 3 రోజుల వరకు కుమ్మి అవతల పడేస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇక వీకెండ్ వరకు అంటే ఈ సినిమాకి ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ 105 కోట్లు మాత్రమే ఉంది. ఇది పాన్ ఇండియా రేంజ్లో సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈజీ టార్గెట్. అదే కనుక కొట్టిందంటే ఫ్లాప్ టాక్తో బ్రేక్ ఈవెన్ కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన రేర్ రికార్డ్ మళ్ళీ బాలకృష్ణ పైన వచ్చి చేరబోతుంది. సేమ్ ఇలాగే దేవర సినిమాకైతే ఇలాగే జరిగింది. ఆ సినిమా కూడా ఇలాగే ఫ్లాప్ టాక్ని బలవంతంగా స్ప్రెడ్ చేశారు. కానీ ఆ సినిమాకి ఇవన్నీ కలిసి వచ్చి ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అయిపోయింది అప్పుడు సినిమా. అందుకనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా అఖండ 2 సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూద్దాం, 3 డేస్ ఆగిన తర్వాత ఈ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ గురించి అలాగే బ్రేక్ ఈవెన్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, డే 1 అయితే కలెక్షన్స్ మాత్రం ఒక 70 నుంచి 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఆ లెక్క ఇంకొంచెం పెరగవచ్చు. నేనైతే జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు వచ్చిన ట్రాక్ రికార్డుని బట్టి. చూద్దాం, అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం.
మరి అఖండ 2 సినిమా పైన వీళ్ళు వెతికే లాజిక్స్ పైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయి.